హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. కుంభరాశి వారికి మీ కళ్ళని మీరే నమ్మలేరు. ఆగస్టు 18 తర్వాత మీకు అతిపెద్ద శుభవార్త అనేది వింటారు. అది విని మీ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేసి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు. అందుకనే వెంటనే ఈ వీడియోని చూసేయండి. వీడియోలో చివరి వరకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా చక్కగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది అతిపెద్ద 3 మార్పులు ఏమి వస్తున్నాయి, ఆ సంతోషం ఏమిటి, అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా మేము పెట్టే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ 3 డేస్లో మీకు చాలా అతిపెద్ద మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. కానీ శుభవార్తతో పాటు మీరు కాస్త జాగ్రత్త పడాలి. మీకు ఈ 3 మనుషుల నుంచి కాస్త ఆపద కూడా ఉంది. అయితే ఎవరు వాళ్ళు, అలాగే నెక్స్ట్ మీకు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే, మీరు రాబోయే ఈ టైంలో అంటే ఆగస్టు 18 తర్వాత మీరు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా కష్టపడుతూ ప్రతి పనిని మీరు మంచిగా చేసుకుంటూ వచ్చారో, కానీ మీరు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదు. మీకు ఇక్కడ నుంచి దశ అనేది మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటతో, మీ చాకచక్యంతో, అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు సెంటర్ పాయింట్ అనేది మీరే అవుతారు. మీరు చేసే ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు, మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ చదువులో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ అనేది కొనాలని అనుకుంటే మాత్రం జాగ్రత్త పడి ప్రాపర్టీని కొనండి. ఎందుకు అని అంటారా, మీరు ఇప్పుడు మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి పనులు, మంచి ఆస్తుల రూపంగా ప్రతి ఒక్కటి కొనుగోలు చేసే స్థాయికి వస్తారు. కానీ అక్కడ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క లావాదేవీలు, కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్ అండ్ క్లియర్గా అర్థం చేసుకొని దాని తర్వాత అతి జాగ్రత్తగా అన్నీ చూసుకున్న తర్వాత మీరు దానిని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక దానికి తోడు మీ చుట్టూ వైపు ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని అంటారా, మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు, పరపతి, ఒక హోదా అనేది వస్తుందో అప్పటిదాకా కూడా మనతో మాట్లాడని వాళ్ళు ఇవన్నీ చూసి మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అటువంటి వాళ్ళతో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్న తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎంత కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని నమ్మకండి. వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు. నలుగురు చెప్పింది అస్సలు తీసుకోవద్దు. మీరు మీ స్వతహాగా అంటారు కదా, అందరిది వినండి, చేయాల్సింది మాత్రం మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయండి. ఒకవేళ ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి, కానీ దాన్ని ఆచరించకండి. దాంట్లో ఏది కరెక్టో ఏది తప్పో ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకొని డెసిషన్ అనేది తీసుకోండి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందనే చెప్పవచ్చు. అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా కుదురుతుంది. ఇక మీ హెల్త్కి విషయానికి వస్తే కాస్త మీకు హెల్త్ అనేది బాగా ఉండదు. ఎందుకని అంటారా, పని ఒత్తిడి పెరగడం, నరదృష్టి తగలడం వల్ల చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్లో బ్రతుకుతున్నారు. మీకున్న అలవాటు, మీరు మీ గతంలో జరిగిపోయిన ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా మోస్తూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
అలా మీరు ఎక్కువగా ఆలోచించడం వలన ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ని మీరు హ్యాపీగా స్పెండ్ అనేది చేయలేరు. మళ్ళీ మన పాస్ట్ అనేది తిరిగి రాదు కదండి. ప్రజెంట్ ఏదైతే ఉందో దానిని మనం హ్యాపీగా లీడ్ చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, మీరు ఎక్కువ సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి అని ఆలోచించడం తగ్గించి వెంటనే పని అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ బిజినెస్ పరంగా చూస్తే మీకు కొత్త పరిచయాలు జరుగుతాయి. అయితే ప్రతి ఒక్కరిని నమ్మకండి. జనాలని ఆచితూచి ప్రతి ఒక్కరి బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ తెలుసుకొని పని అనేది చేసుకోండి. లేకపోతే మీకు బిజినెస్లో లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక్కడ నుంచి మీ దశ అనేది మారిపోతుంది. మీరు ఏది చేయాలని అనుకున్నా దానిలో విజయాన్ని సాధిస్తారు. కానీ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏమిటి అంటే ప్రయాణం. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దానిని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి. ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు. ఇక దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళకి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మీరే చూసుకోవాలి. ఇక దానికి తోడు మీరు మీ ఫ్యామిలీతో ఎంతైతే టైం అనేది స్పెండ్ చేస్తారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అంత బాగా మెరుగుపడుతుంది. కెరియర్ విషయానికి వస్తే ఎవరైతే కెరియర్ గురించి మంచి సెటిల్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఇక నుంచి సెటిల్మెంట్ అనేది అయిపోతుంది. వాళ్ళ కెరియర్లో వాళ్ళు బాగా స్థిరపడతారు. ఇక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అంటారా, మీకు డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే పని ఉంటే మాత్రం అది మీకు బాగా కలిసి వస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టు కొత్త మనుషులతో కలిసి మీరు ఏదైనా డీలింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని 1-2 సార్లు ఆచితూచి చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే పెట్టుబడి పెట్టడం. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ చెస్ట్ పెయిన్ ఉండడం, చెస్ట్లో గాలికి సంబంధించిన ప్రాబ్లం ఉండడం, ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి టైం టు టైం మీరు జాగ్రత్తగా పని ఒత్తిడితో పాటు మీ హెల్త్ని కూడా మంచిగా కేర్ తీసుకోండి. మీ ఫ్యామిలీతో, మీ రిలేటివ్స్తో మంచి టైంని స్పెండ్ చేయండి. కానీ మీ ఆదాయం గురించి, మీ సక్సెస్ గురించి, మీకు జరిగిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో కూడా మీరు డిస్కస్ అనేది చేయకండి. ఇక ఇక్కడ నుంచి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి దానికి తోడు మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తరచుగా దిష్టి తీయించుకోండి. ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి. ఆనందం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నలుగురితో పంచుకోవాలని అనుకుంటాం. కానీ చాలాసార్లు అటువంటి నలుగురితో పంచుకునే వాళ్ళే మనకి గొయ్యి అనేది తీస్తూ ఉంటారు. వాళ్ళ ఈర్ష్య భావం మనకి తగులుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి. సో ఈ వీడియోలో ఈ రోజుకి ఇంతవరకే. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.